వెల్కమ్ టు వి పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీలో ఆధ్వర్యంలో ఇవాళ బుధవారం నాడు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆదోని పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, డివిజన్, మండల స్థాయి నాయకులోదరూ స్వచ్ఛందగా బంద్కు మద్దతు తెలపడం జరిగింది. ఆదోని నుంచి లేకపోతే ఆస్పరి నుంచి గానీ, పత్తికొండ నుంచి గానీ, ఆలూరు నుంచి గానీ కర్నూలు వరకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. పేద నిరుపేద ప్రజలకు చాలా ఇబ్బందిగా మారుతుంది. వాళ్ళకి ఏదైనా విద్యా వైద్యం ఏదైనా అవసరం వచ్చిందంటే జిల్లా వరకు వెళ్లే లోపే, ఒక పరీక్ష రాయాలన్నా జిల్లా దాకా వెళ్లే లోపే ఆ టైం అయిపోతుంది. సో వాళ్ళు ఉదయాన్నే 4 గంటలు పోయినారనేది మనము లెక్క తీసుకున్నట్లయితే లెక్కలేనన్ని మంది ప్రాణాలు కోల్పోయారు. సో దీనివల్ల అనేక మందికి ప్రాణ నష్టం కూడా జరిగింది. సో ఆధునిక జిల్లా ఏర్పడితే ఏమవుతుందంటే ఇక్కడ ఒక జిల్లా హాస్పిటల్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ప్రతి ఒక్క న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, లేకపోతే జనరల్ మెడిసిన్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, సో ఇలాంటి అనేక డివిజన్ సంబంధించిన డాక్టర్స్ ఇక్కడే ఉంటారు. సో అందుకోసమే ఆదోని జిల్లాని డిమాండ్ చేస్తున్నాం. సాధు సన్యాసాల తరఫు నుంచి స్వామి బళ్ళారి, రైచూరు, ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రాంతం నుంచి సాధు సన్యాసాల నుంచి స్వామి గారు నరేంద్ర మోడీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సాధు సన్యాసులు కూడా మన ఆదోని ప్రాంతాన్ని జిల్లా కావాలని వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళు జేఏసీకి సంఘీభావం తెలుపుతున్నారు. ఇటువంటి మహానుభావులు కూడా కోరేటప్పుడు మన జిల్లా ఆదోని ప్రాంతానికి జిల్లా ఎంత అవసరం అనేది అధికారులు గ్రహించి ప్రభుత్వం వెంటనే ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని మా ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆదోని అడ్వకేట్స్ బార్ అసోసియేషన్, ఆదోని జాయింట్ యాక్షన్ జిల్లా కమిటీ వాళ్ళ పిలుపు మేరకు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలనే ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని మమ్మల్ని వాడు వచ్చి కోరినందువల్ల మేము కూడా ఈ ఆదోనికి మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేయడానికి కూడా ఆదోని బార్ అసోసియేషన్ వాళ్ళు ముక్తకంఠంతో, అందరు ఏకకంఠంతో వచ్చి ఆదోని జిల్లా కమిటీ సమితికు తోడ్పాటుతో, వాళ్ళ ఉద్యమానికి చేయూతతో, అలాగే ఉద్యమాన్ని ముందుకు నడిపించే విధంగా మేము కూడా వాళ్లకు ముందుండి నడిపిస్తామని ఈ రోజు ఏకకంఠంతో ఆదోని భారత మా న్యాయవాది మిత్రులు, అలాగే మాకు ఇచ్చిన సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని చేయడానికి ముందుకు వచ్చినాము. దాంతో పాటు ఈ జేఏసీ కమిటీతో పాటు కాకుండా ఆదోనిలో అందరూ ఏకమై ఐకమత్యంతో అన్ని ఆర్గనైజేషన్స్ అయితేనేమి, ఉద్యోగ సంఘాలు అయితేనేమి, విద్యార్థి సంఘాలు అయితేనేమి అన్ని ముక్తకంఠంతో ఈ ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి అమరావతి వరకు గొంతు ఎలుగెత్తి చాటుతున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి మీడియా ద్వారా మీరు కూడా వీటిని ఇంకా కోఆపరేట్ చేసి ముందుకు మీరు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు శ్రీరాములు, ఆదోని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్.